ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ త్వరలోనే రాబోతుంది. సెప్టెంబర్ 15 రాబోతుంది. ఈ లోపల మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఈ ప్రిపరేషన్ సెల్ఫ్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి? సెల్ఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మీరు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకటి, ఈ ఎగ్జామ్లో గ్రూప్ 2లో ఉండే పోస్టులు ఏంటి, పే స్కేల్ ఎలా ఉంటుంది, తర్వాత ఎగ్జామ్ స్ట్రక్చర్ ఏంటి, ఎగ్జామ్లో ఉండే సిలబస్ ఏంటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి. ఫస్ట్ పోస్టులు ఏంటి, పే స్కేల్ ఎలా ఉంటుంది. 2023 నోటిఫికేషన్లో సుమారుగా ఒక 700 పోస్టుల వరకు ఉన్నాయి. రాబోయే నోటిఫికేషన్లో కూడా 700 వరకు పోస్టులు ఉండొచ్చు. ఈ 700లో మళ్ళీ 300 వరకు ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి అండ్ మిగతావన్నీ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి. ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టుల మీద మీరు ఫోకస్ చేయాలి. అంటే ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటే ఏంటి? మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, అలాగే సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2, డిప్యూటీ తహసీల్దార్ ఏపీ రెవెన్యూ సబార్డినేట్ సర్వీస్లో ఉంటుంది ఇది, అలాగే అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఎస్ఐ. సో ఇటువంటి 7 పోస్టులు ఎగ్జిక్యూటివ్ పోస్టులు. ఈ పోస్టులకి శాలరీ రేంజ్, పే స్కేల్ ఎలా ఉంటుంది అంటే 45,830 రూపీస్ నుంచి బేసిక్ మొదలు పెడితే 1,30,580 వరకు ఉంటుంది. సో ఈ పోస్టులన్నీ కూడా జోనల్ పోస్టులుగా ఉంటుంటాయి. అండ్ ఈ మినిమం శాలరీ అంటే ఇప్పుడు మున్సిపల్ కమిషనర్కి బేసిక్ శాలరీ 45,830, మ్యాక్సిమం శాలరీ 1,30,580. సో ఇది మినిమం బేసిక్ మ్యాక్సిమం శాలరీకి సంబంధించినట్టు. అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా ఉంటాయి. మోరార్లెస్ అదే స్థాయిలో శాలరీ ఉంటుంది. ఇక మూడో అంశం ఏంటంటే ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ఎగ్జామ్ స్ట్రక్చర్ ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ ఫస్ట్ ఉంటుంది. అంటే ఈ స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లాంటిది 150 మార్కులకు ఉంటుంది. అందులో పాస్ అయిన వాళ్ళని 1:50 రేషియో చొప్పున మెయిన్ ఎగ్జామ్కి సెలెక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామ్లో 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. ఒక్కొక్క దానికి 150 మార్క్స్ ఉంటాయి. ఈచ్ పేపర్లో 2 సెక్షన్లు ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. ప్రతి సెక్షన్లోనూ 75 మార్కులు ఉంటాయి. మరి స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ ఏంటి? స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ ఏంటి? ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ చూస్తే మొత్తం 5 చాప్టర్లు ఉంటాయి. ఒక్కొక్క చాప్టర్ నుంచి 30 క్వశ్చన్లు అడుగుతారు. మొత్తం 150 మార్కులకు ఉంటుంది. అండ్ ఇందులో 5 యూనిట్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఇండియన్ హిస్టరీలో 3 యూనిట్లు ఉంటాయి. మళ్ళీ ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్. అంటే మొత్తం ఆల్మోస్ట్ అంతా హిస్టరీ అంతటిని, ఇండియన్ హిస్టరీ అంతటిని దీంట్లో పెట్టేశారు. బట్ మార్కులు మాత్రం 30. రెండవది జాగ్రఫీ. ఒకటేమో జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ, 2 ఎకనామిక్ జాగ్రఫీ. ఇందులో ఇండియన్ అండ్ ఏపీ జాగ్రఫీ ఉంటాయి. 3 హ్యూమన్ జాగ్రఫీ. ఇందులో కూడా ఇండియన్ అండ్ ఏపీ జాగ్రఫీ. అంటే ఒక్కొక్క యూనిట్కి, అంటే 3 యూనిట్లోనే ఒక్కొక్క దాని నుంచి 10 మార్కుల క్వశ్చన్లు. యూనిట్ నెంబర్ 3 ఇండియన్ సొసైటీ. ఇందులో కూడా 3 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, అంటే భారత సమాజం యొక్క నిర్మాణం ఎలా ఉంది. రెండోది సోషల్ ఇష్యూస్. మూడోది వెల్ఫేర్ మెకానిజం. తర్వాత 4th సెక్షన్లో కరెంట్ అఫైర్స్. ఇందులో ఒకటేమో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, 2 నేషనల్ కరెంట్ అఫైర్స్, 3 ఏపీ స్టేట్ కరెంట్ అఫైర్స్. తర్వాత 5th సెక్షన్లో మెంటల్ ఎబిలిటీ. ఇందులో కూడా 3 యూనిట్లు ఉంటాయి. ఒకటేమో లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, తర్వాత బేసిక్ న్యూమరసీ. ఈ 150 మార్కులకు గాను ఒక్కొక్క సెక్షన్ నుంచి 30 మార్క్స్ వస్తాయి. మొత్తం 5 సెక్షన్లు ఉన్నాయి. ఇందులో పాస్ అయిన వాళ్ళని 1:50 రేషియోలో మెయిన్స్కి సెలెక్ట్ చేస్తారు. మరి మెయిన్ సిలబస్ ఏంటి? మెయిన్ సిలబస్లో 2 పేపర్లు ఉన్నాయి. ప్రతి పేపర్లోనూ 2 సెక్షన్లు ఉంటాయి. పేపర్ 1 సెక్షన్ ఏలో సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఏపీ హిస్టరీ. సింపుల్గా చెప్పాలంటే ఇండియన్ హిస్టరీ స్క్రీనింగ్ టెస్ట్లో ఉంది, ఏపీ హిస్టరీ మెయిన్ సిలబస్లో ఉంది. పేపర్ 1 సెక్షన్ బిలో ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే దీన్ని జనరల్గా మనం పాలిటీ అంటాం. పాలిటీకి సంబంధించిన అన్ని అంశాలు. పేపర్ 2 సెక్షన్ ఏలో ఎకానమీ. సో ఇందులో బోత్ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ రెండింటిని ఇంటిగ్రేట్ చేశారు. పేపర్ 2 సెక్షన్ బిలో సైన్స్ అండ్ టెక్నాలజీ కాంప్రహెన్సివ్గా ఉంటుంది. ఒక్కో దాంట్లో ఆన్ యావరేజ్ 5 టాపిక్స్ ఉంటాయి. సో ఇట్లా మొత్తం ఓవరాల్గా సిలబస్కి సంబంధించినటువంటి అంశం. మరి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పరిస్థితి ఏంటి? ఈ మారిన కొత్త సిలబస్ 2023లో చేంజ్ అయింది. ఆ తర్వాత ఒకటే ఎగ్జామ్ అయింది. కాబట్టి మీకు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. సో వీటన్నిటినీ మీరు సొంతంగా చేసుకోగలిగితే సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. మీకు సపోర్ట్ కావాలనుకుంటే 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ నిరంతరం మీకు సహాయం చేయడానికి అందుబాటులో ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ప్రిపేర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రత్యేకించి హౌస్ వైఫ్స్, తర్వాత
వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో మీకోసం ప్రత్యేకంగా మా యాప్ రూపొందించబడింది. ఈ యాప్లో ఉండేటటువంటి సెషన్స్ ఎలా ఉంటాయంటే, క్లాస్ రూమ్లో ఏదైతే పాఠం చెప్తారో ఆ చెప్పే పాఠాన్ని వీడియో షూట్ చేసి మీకు డైరెక్ట్గా వీడియో రూపంలో యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. సో మీరు ఈ సెల్ఫ్ ప్రిపరేషన్లో భాగంగా ఇటువంటి యాప్ లెర్నింగ్ కూడా మీరు ఒక ఆప్షన్గా పెట్టుకోవచ్చు. మీకు ప్రతి వారం సపోర్ట్ చేయడానికి సపోర్ట్ క్లాసులు కూడా ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీసు ఉంటుంది. ఫుల్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. పీడిఎఫ్ రూపంలో నోట్స్ ఇస్తారు. రాష్ట్రంలో ప్రముఖులైనటువంటి ఫ్యాకల్టీ అంతా మీకు ఈ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ ఈ సబ్జెక్టులన్నీ నేర్పిస్తారు.